మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే మెదక్లో ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్ ఫోకస్ చేశారు. సంబంధిత అధికారులతో కలెక్టర్ రాజేశ్వరి సమావేశం నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజాంపేట, నందిగామలో కలెక్టర్ పర్యటన. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఇన్ఛార్జ్ ఎంపీడీఓను సస్పెండ్ చేసినటువంటి కలెక్టర్ అనేది ఒక అనూహ్యమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడేందుకు చర్యలు తీసుకున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు. చెప్పండి సునీల్. మెదక్ జిల్లాలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ పర్యటించడం జరిగింది. అయితే నిజాంపేట మండలంలో జిల్లా కలెక్టర్ రాజేశ్వరి పర్యటించారు. ఎన్నికల కేంద్రాలను పరిశీలించడం జరిగింది. అయితే జిల్లా వ్యాప్తంగా 764 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లుగా అక్కడ చెప్పడం జరిగింది. మరోవైపు పోలింగ్ కేంద్రాలన్నింటిలో కూడా మౌలిక వసతుల ఏర్పాట్లు, ఫర్నిచర్, తాగునీరు, ర్యాంపుల నిర్వహణ వీటన్నిటిని కూడా ఏర్పాట్లకు సంబంధించి పర్యవేక్షించారు. మరోవైపు అందరు అధికారులతో కలుపుకొని అన్ని శాఖలతో సమన్వయం ఏర్పాటు చేసుకొని రూపొందించి ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నట్లు కూడా జిల్లా కలెక్టర్ రాజేశ్వరి చెప్పడం జరిగింది. మరోవైపు మనం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అదే నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కల్హేర్ ఇన్ఛార్జ్ ఎంపీడీఓను జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సస్పెండ్ చేయడం జరిగింది. అయితే ఎన్నికల కోడ్ నిర్వహణలో విఫలమయ్యారు, అదేవిధంగా కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారని చెప్పి వచ్చినటువంటి ఆరోపణలపై విచారణ జరిపి సస్పెండ్ చేసినట్టు జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ చెప్పడం జరిగింది. అయితే అంతకు ముందు నోటీస్ ఇచ్చాం. నోటీస్ కు సంబంధించి ఇచ్చిన వివరణ సంబంధించి ఎలాంటి చర్యలకు సంబంధించి ఎందుకు చర్యలు తీసుకోవద్దని చెప్పి ఇచ్చినటువంటి నోటీస్ కు సరైన సమాధానం కూడా ఇవ్వలేని పక్షంలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ అయినటువంటి సంగ్రామ్ను సస్పెండ్ చేస్తున్నట్లు కూడా జిల్లా ఎన్నికల అధికారి అదేవిధంగా జిల్లా మనకు స్పష్టం చేయడం జరిగింది. మరోవైపు మెదక్ జిల్లాలో అన్ని ఎన్నికల కేంద్రాలకు సంబంధించి అయితే ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పి కూడా ఆ జిల్లా కలెక్టర్ రాజేశ్వరి చెప్పడం జరిగింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని శాఖల అధికారులతో ఇప్పటికే సమావేశం ఏర్పాటు చేసుకున్నామని కూడా చెప్పడం జరిగింది. అయితే వికలాంగులకు సంబంధించి ప్రముఖమైనటువంటి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వారన్నిటి కూడా అధికారులకు కూడా ఇప్పటికే కేటాయింపు జరిగింది. అయితే ఎన్నికల అధికారులకు సంబంధించి అయితే జిల్లా స్థాయిలో కానివ్వండి, మండల స్థాయిలో రిటర్నింగ్ అధికారులు వీటన్నిటికి సంబంధించి కూడా పూర్తి జాబితా సిద్ధమయ్యేట్లో కూడా కలెక్టర్ రాజేశ్వరి చెప్పడం జరిగింది. మరోవైపు ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు కూడా పోలీస్ అధికారులు మనకు స్పష్టం చేయడం జరిగింది. మరోవైపు జిల్లాలోని మెదక్ జిల్లాలో చూసుకున్నట్లయితే మెదక్, నర్సాపూర్ 2 నియోజకవర్గాలు ఉంటున్నటువంటి పరిస్థితులు. అంటే ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ రాజేశ్వరి చెప్పడం జరిగింది. ఎక్కడికక్కడ చెక్ పోస్టులతో పాటు తరచూ వాహన తనిఖీలు కూడా చేపడుతున్నామని చెప్పడం జరిగింది. అయితే 50,000కు మించి ఎవరైతే డబ్బు తరలిస్తారో ఖచ్చితంగా వాటన్నింటినీ కూడా సీజ్ చేస్తామని చెప్పి కూడా కలెక్టర్ చెప్పడం జరిగింది. మరోవైపు మెదక్ కలెక్టర్ రాజేశ్వరి మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులందరూ కూడా ఎన్నికల కోడ్ను తూచా తప్పకుండా పాటించాలి. ఎవరైనా కోడ్ను ఉల్లంఘించినా కూడా కఠిన చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఏదైనా పార్టీకి వత్తాసు పలుకుతాం, పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తే వారిపై చర్యలు తీసుకుంటాం. వీటన్నిటితో వస్తున్న ఫిర్యాదులకు కూడా సంబంధించి విచారణ జరిపిస్తామని కూడా చెప్పడం జరిగింది. మరోవైపు నారాయణఖేడ్ లో అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటికే మున్సిపల్ కమిషనర్ పై కూడా జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు అక్కడ ఉన్నటువంటి కల్హేర్ ఎంపీడీఓ ఆయన విషయము మరొక ముందే మళ్ళీ కాంగ్రెస్ నేతలు నారాయణఖేడ్ మున్సిపల్ కమిషనర్ పై కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఫిర్యాదుపై విచారణ జరుపుతున్నామని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ చెప్పడం జరిగింది. మరి ఆయన అయితే మున్సిపల్ కమిషనర్ ఒక పార్టీకి, ముఖ్యంగా అధికార పార్టీకి ఆయన అనుకూలంగా వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. దానిపై విచారణలో కనుక వాస్తవాలు తేలితే ఖచ్చితంగా ఆయన కూడా సస్పెండ్ అయ్యే అవకాశాలు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్. ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే కల్హేర్ ఇన్ఛార్జ్ ఎంపీడీఓను కలెక్టర్ ఎవరైతే రాజశ్రీ సస్పెండ్ చేసిన నేపథ్యం అసలు ఎందుకు, ఏం చేసిన కారణంగా తనకి ఉల్లంఘన, ఏదైతే ఎన్నికల ఉల్లంఘన చేసినటువంటి పరిస్థితి ఉందని తెలుస్తూ ఉందా? అదే కల్హేర్ సంగారెడ్డి జిల్లాకు వస్తుంది. అయితే సంగారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. అయితే కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారని చెప్పి వచ్చినటువంటి ఫిర్యాదు మేరకు సస్పెండ్ చేశామని ఆయన చెప్పడం జరిగింది. కానీ ఫిర్యాదు ఎవరు చేశారని మాత్రం చెప్పలేదు. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారని చెప్పి మాత్రమే చెప్పడం. ఈ నేపథ్యంలో మనకు అందుతున్న సమాచారం మేరకు అధికార పార్టీ నేతలు ఇచ్చినటువంటి సమాచారమే అందుకు కారణంగా మనకు తెలుస్తుంది. ఎన్నికల అధికారికి వారు ఫిర్యాదు చేశారు, అందుచేత సస్పెన్షన్ కి గురయ్యారని తెలుస్తా ఉంది. అయితే ఈ కోడ్ ఉల్లంఘనకు సంబంధించినటువంటి
నోటీస్ ఇస్తే కూడా ఆ నోటీస్ లో సరైన సమాధానం ఇవ్వకపోవడం చేతనే ఇన్ఛార్జ్ ఎంపీడీ ఒక సంగ్రామ్ సస్పెండ్ చేస్తామని చెప్పారు. కానీ ఫిర్యాదుకు సంబంధించినటువంటి ఫిర్యాదు ఎవరు ఇచ్చారు ఏందని మాత్రం పూర్తి వివరాలు అయితే వెల్లడించిన పరిస్థితి ఉంది. మరోవైపు సంగ్రామ్ సస్పెన్షన్ తర్వాత అధికారులందరూ కూడా ఒక్కసారిగా అలర్ట్ అయ్యారని చెప్పవచ్చు. ఎన్నికలకు సంబంధించి అయితే ఖచ్చితంగా పాటించేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టారు. కానీ కొన్ని చోట్ల వస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి అయితే జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ ఎప్పటికప్పుడు కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. రైట్ ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే ఎన్నికల నియమావళి ప్రవర్తనకు సంబంధించినటువంటి రూల్స్ ఏవైతే ఇప్పుడు ఉన్నాయో, సో దానికి సంబంధించి ప్రధానంగా ఎంపీడీఓ దేనికి పాల్పడ్డాడని స్పష్టమైనటువంటి వివరణ ఇవ్వకపోవడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఖచ్చితంగా ఎందుకు ఎన్నికల నియమావళి ఉల్లంఘించారు, దేనికి పాల్పడితే ఇలాంటి చర్యలు తీసుకున్నామని ఖచ్చితంగా నోటీసులో పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? లేదు, కేవలం జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ మాత్రం విడుదల చేయడం జరిగింది. కల్హేర్ ఇన్ఛార్జ్ ఎంపీడీఓ సంగ్రామ్ సస్పెండ్ చేస్తున్నాం. అయితే ఎన్నికల కోడ్ ఆయన ఉల్లంఘించారని చెప్పి ఫిర్యాదులు వచ్చాయి. ఆ ఫిర్యాదులపై ఆయనకు నోటీస్ ఇచ్చారు. సరైన సమాధానం సస్పెండ్ చేస్తున్నట్లు మాత్రమే జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ చెప్పారు తప్ప ఆయన ఎక్కడ కోడ్ ఉల్లంఘన మాత్రం ఆయన వివరించలేదు ప్రకటనలో. కేవలం ప్రకటన మాత్రమే విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది.